ఏయ్ మధుమతి, ఇలా బుక్ అడ్డు పెట్టుకుని మమ్మల్ని మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? లేని కూతురుందని నమ్మించడానికి మీకు సిగ్గులేదా అండి? రాజశేఖర్ గారి కూతురు నా దగ్గర లేదని నేను నీతో చెప్పానా? ఉంటే ఎందుకు తీసుకురాలేదు? లతక్కని రాజశేఖర్ గారి కూతురని ఎందుకు నమ్మించాలనుకున్నారు? రాజశేఖర్ కూతుర్నిచ్చి ఆస్తి తీసుకునే కంటే ఇవ్వకుండానే ఆస్తి కొట్టేద్దాం అనుకుంటుంది మధు మా అమ్మ. చాలే ఆపండి. రాజశేఖర్ కూతురు ఎలా ఉంటుందో నాకు తప్ప ఎవ్వరికి తెలీదు. నేను కుక్కని తెచ్చి ఇదే రాజశేఖర్ కూతురు అంటే నోరు మూసుకుని నమ్మాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను తెచ్చిన దాన్ని ఇచ్చిన దాన్ని కూతురు అనుకోవడం తప్ప. ఈ లత రాజశేఖర్ కూతురు అంటాను. నమ్మక చేస్తాడా? కాదని ప్రూఫ్ చేస్తాడా? చేసే సాక్ష్యం మీ దగ్గర ఉందా? ఒసేయ్, ఈ అనసూయతో ఆటలొద్దు, అణగదొక్కేస్తా పిల్లక్కాకి. హలో హలో, చాలా ఆపండి. అనసూయ అత్తయ్య గారు, ఆప్షన్స్ లేవు అని మీరు అనుకున్నంత మాత్రాన కాదండి. నా దగ్గర పెద్ద ఆప్షన్ ఉంది. అదేంటో తెలుసా? అంజనం. ఏంటది? మంత్రాలు తంత్రాలు స్వామీజీలా? ఎస్, ఆయన చాలా పవర్ఫుల్ స్వామీజీ. రాజశేఖర్ గారి అమ్మాయి ఫోటో చూపిస్తే చాలు, దాని పూజలో పెట్టి అంజనంలో చూసి ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుందో, ఎలా ఉందో, ఎవరి దగ్గరుందో, అసలు ఉందో లేదో కూడా తేలుస్తారండి. అసలు ఈ లతక్కో, లేదంటే శిరీషక్కో, లేదంటే ఇంకెవరో అని కూడా తేలుస్తారండి. రావుదిన జరగండి. ఇప్పుడు ఎలాగా? నిజంగా అంజనం వేసేవాళ్ళు శక్తివంతులా? అలా అయితే మనం ఓడిపోతాం. ఇప్పుడేం చేయాలి? అమ్మా తల్లి, ఓ మొద్దుంటే ఏంటమ్మా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను తల్లి. అమ్మా ఓ మొద్దుంటే ఏంటమ్మా. అమ్మా మీకు నువ్వు ఇప్పుడు స్వామిజీవిరా, ముష్టోడివి కాదు. అక్క, నంది అవార్డు గ్రహీతనే అక్క, నన్నే అనుమానిస్తున్నావా? రేపు కష్టజీవి ముష్టిజీవి అనే నాటకం ఒకటి ఉంది. ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసి చేసి అవే వచ్చేస్తున్నాయి అంతే. లోపల కూడా ఇవే డైలాగ్స్ చెప్తే నువ్వు నాటకాల స్వామీజీ అని తెలిసిపోతుంది. డోంట్ వరీ సిస్టర్, మై హూనా. ఏంటి హూనా? తేడా వస్తే ఒళ్ళు హూనం అయిపోతుంది, జాగ్రత్త. అసలే మా అమ్మ వీర ముదురు. ఈ నంది నటరాజ్ ఇంకా పెద్ద ముదురు. ఒక్కసారి క్యారెక్టర్లోకి ఎంట్రీ అయితే బయటికి రప్పించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. కానీ మా అమ్మ తరం అవుతుంది, కొంచెం జాగ్రత్త. అలాగే. ఇంతకీ నేను ఎక్కడ అడుక్కోవాలి? అడుక్కోవాలా? అదే అదే అంజనం ఎక్కడ వేయాలి అని. లోపల వేయాలండి, పదండి. అలాగే, పదండి రండి. ఏరి ఆడియన్స్ ఏరి? ఎవరు లేరే. చప్పట్లు ఎవరు కొడతారు? చప్పట్లు కాదు, ఓవర్ యాక్షన్ చేసావంటే నీ చెప్ప పగలగొడతా. యాక్టింగ్ స్టార్ట్ చెయ్. అమ్మా తల్లి, ఓ మొద్దుంటే ఏంటమ్మా. సారీ సిస్టర్. జై ఆదిశక్తి, జై పరాశక్తి. ఎక్కడా ఎక్కడా రాజశేఖర్ కూతురు ఎక్కడా? చూపించు తల్లి, చూపించు. ఎవడీడు? ఏంటి, ఈ ముష్టి వీర్రాజునే మర్చిపోయావా? సారీ, ఈ అంజనం అంజనే మర్చిపోయావా? అంజనం అంజయ్య, ఆ మృతాంజనం గుజ్జయ్యేం కాదు. ఎవడ్రా నువ్వు? నువ్వు రాజశేఖర్ కూతురువో కాదో కనిపెట్టడానికి వచ్చా.
కంటికి అంత చిన్నగా కనిపిస్తున్నానా? హా, పెద్దగానే కనబడుతున్నారండి. కాకపోతే లతక్క ననబోయి మిమ్మల్ని అన్నారు కదా స్వామి? అవునవునవును. ఈ లత ఈ శిరీషల్లో ఎవరు రాజశేఖర్ కూతురో ఇప్పుడే తేలుస్తా. నేను లతనా? నేను శిరీషనా? ప్యాంటు షర్టు వేసుకుంటే పసిగట్టలేదనుకున్నావా? త్రికాల జ్ఞానులం. తోలు చూసి మెయిల్ ఎవరో ఫిమేల్ ఎవరో తెలుసుకుని చెప్పగలం. మరి మేమెవరో? నువ్వు అనసూయాదేవి. ఈమె నీ పెద్ద కోడలు, ఈమె నీ చిన్న కోడలు. మరి నేను అనసూయకి అత్తవి, ఆ శిరీషకి భర్తవి, టోటల్ గా రంగావి. నేను రంగానా? రంగా అంటే మీరు కదండి. స్వామీజీ భలే జోకులు వేస్తారు అత్తయ్య గారు. స్వామి చెప్పిన వివరాలు చాలు, ముందు స్టార్ట్ చేయండి. అలాగే తల్లి. అమ్మా తల్లి ఓ ముద్దుంటే అయ్యిందమ్మా. అమ్మా తల్లి ఓ ముద్దుంటే అన్నం పెట్టండి అమ్మా. అయ్యో ఏంటి అలా కుట్టావు? స్వామీజీ ఆకలేసినప్పుడు అన్నం తినరమ్మా. మరి తన్నులు తింటారు. అదే అలవాటే. హిమాలయాల్లో అలాగే అలవాటు తల్లి. కాబట్టి ఈసారి స్వామి అన్నం పెట్టండి అనగానే తలో ఒక తన్ను తన్నండి. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగే. జై ఆదిశక్తి, జై పరాశక్తి. ఆ రాజశేఖర్ కూతురు ఎవరో ఎక్కడుందో చూపించు తల్లి. చూపించు 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 తల్లి. ఏ లత ఇలారా. నా పేరు లత కాదు, బద్రి. ఆయనకి తెలుసు, కాకపోతే మీతోనే మీ పేరు చెప్పించాలని అలా అన్నారు. అవును, ఇలా వచ్చి నా చేతిలో చూడు. నేనా? ఓకే అమ్మ, కొంచెం జరగమ్మా. ఏం కనిపిస్తుంది నాయనా? నా ఫేస్. ఏంటి? అదే నీ చేతిలో నా ఫేస్ కనిపిస్తుంది అంటున్నా. అదే అంజనం పవర్ అంటే ఆ రాజశేఖర్ కూతురువి నువ్వే అన్నమాట. నేను కూతురునా? ఎవరు ఈ అంజనంలో కనపడితే వాళ్లే రాజశేఖర్ కూతురు. స్వామి కొంచెం జాగ్రత్తగా చూడండి స్వామి. శిరీష నువ్వురా. నేను మగండగా స్వామి. అద్దంలో ఆడదానిగా కనిపించొచ్చుగా. ఏ నీ బొందరా, నీ బొంద. ఏంటి? మిమ్మల్ని కాదు స్వామి, అదిగో వాణ్ణి. అయినా ఆడవాళ్ళని మమ్మల్ని వదిలేసి మగవాళ్ళని పిలుస్తున్నారేమిటి? స్వామిజీ దృష్టిలో ఆడైనా మగైనా సమానం కదా, అందుకే పిలిచారు. లతక్క నువ్వురా. నువ్వురావే. చేతిలో చూడమ్మా. అలాగే. ఏంటి నీ చేతిలో కాదమ్మా, నా చేతిలో. అలాగే చూడు. ఏం కనిపించింది? నేనే కనిపిస్తున్నాను స్వామి. అదేంటి, అతడు కదా కనిపించాల్సింది, ఈసారి నువ్వు కనిపించావేంటి? స్వామి మీరుండండి. సిరిచక్క నువ్వు వచ్చి చూడు. అలాగే మధు. చూడు తల్లి చూడు. ఎవరు కనిపిస్తున్నారు? నేనే కనిపిస్తున్నాను. ఈ అమ్మాయి కదా కనిపించాల్సింది, నువ్వు కనిపిస్తున్నావేంటి? నేనే రాజశేఖర్ గారి కూతురు.
ఏంటి? కాదు, నేనే చెప్తున్నాను. ఉన్నది నేను చూస్తాను నువ్వు వెళ్ళవే. ఏం కనిపించిందమ్మా? నేను కనిపిస్తున్నాను. ఆ? అంటే నువ్వే రాజశేఖర్ గారి కూతురు అన్నమాట. స్వామి అని అనుకుంటున్నారేమో. కాదు, బయటికి వస్తే ఎవరో తేలుస్తారు. బయట తెలుస్తారంట. బయట పదండి. అబ్బో రండి రండమ్మా రండి రండి. తేలుస్తా అని బయటికి తీసుకొచ్చావు. ఏం తెలుస్తావు? తేలుస్తాను. అసలు నీ దగ్గర రాజశేఖర్ కూతురు ఉందో లేదో తేలుస్తాను. నీ పెద్ద కోడలు ఆయన కూతురా లేక నీ తిక్క కోడలు ఆయన కూతురా అని తేలుస్తాను. ఎలా తెలుస్తావు? ముందుగా మీకు ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాను. అగ్ని పరీక్ష అంటే అగ్నిలో నడవడం కదా స్వామి? అవునవును, బగబగా మండే నిప్పుల్లో నడవాలి. పిచ్చేమన్నా పట్టిందా? నిప్పుల్లో నడిస్తే కాళ్ళు కాలి బొగ్గులైపోతాయి తెలుసా? తెలుసండి. కాకపోతే తర్వాత స్వామి పెట్టబోయే పరీక్షలో మీరు గెలవాలి అంటే, వీళ్ళల్లో ఒకరు రాజశేఖర్ కూతురు అని తెలియాలి అంటే ముందు ఈ పరీక్షలో నెగ్గాలండి. కాబట్టి నిప్పుల్లో నడవక తప్పదండి. స్వామి చెప్పులు వేసుకోవచ్చా? ఉంటే బూట్లు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ స్వామి. కాకపోతే వేసుకోవాల్సింది కాళ్ళకి కాదు, మరి చేతులకి. అంటే ఇప్పుడు చేతులతో నడవాలా? లేడీస్ కాబట్టి ఓన్లీ కాళ్ళతోనే నడవాలి. నో, దీనికి మేము ఒప్పుకోము. అయితే రాజశేఖర్ గారి కూతురు నువ్వు కాదని కూడా ఒప్పుకోమండి. లేదు, నేనే రాజశేఖర్ గారి కూతుర్ని. హీస్ మై డాడీ. కాదు, నాకే డాడీ. అయితే ప్రూవ్ చేసుకోండి. నేను నడవలేనమ్మాయి. నేను నడవలేను. అమ్మో, కొంపలు మునిగిపోయేలా ఉంది. ఇప్పుడేదో ఒకటి చెయ్యాలి. ఒసేయ్, ఒక్క నిమిషం ఇలా రండి. ఎక్కడండి? అది రండి 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 రండి. చూడండి, ఇప్పుడు మనం నిప్పుల్లో నడవకపోతే రాజశేఖర్ కూతురు కాదని తెలిసిపోతుంది. నువ్వెందుకు వచ్చావురా? సరే సరే సరే, నువ్వెందుకు వచ్చావు స్వామి? నేను అక్కడే ఉన్నాను, కాకపోతే మీకు ఇక్కడ ఉన్నట్టుగా కనపడుతున్నాను అంతే. కొట్టారేంటి? నేను దీన్ని కొట్టాను, కాకపోతే మీకు మిమ్మల్ని కొట్టినట్టు అనిపించింది. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇదిగో, వాణ్ణి నమ్మాలంటే మీరు నడవాలి. నడిస్తే మా కాళ్ళు కాలిపోతాయి అత్తయ్య గారు. ఇదిగో, కాలిపోవాలంటే అక్కడ నిప్పులుండాలి కదా. అంటే ఆ స్వామీజీ గాడు నిప్పులు పోస్తే ఆ నిప్పులు బదులు డమ్మి నిప్పులు పెట్టిస్తాడే. నిజంగా? అవును బుజ్జి, అమ్మ చెప్పిన దాని ప్రకారం ఉత్తి నిప్పులు పెట్టే బాధ్యత నాది. మీ ఇద్దరిలో ఎవరు కూతురని తెలిసినా ఆస్తి మనకే వస్తుంది. అందరం సమానంగా పంచుకోవచ్చు. ఓకేనా? నిప్పులు లేకపోతే ఖచ్చితంగా నడుస్తా అత్తయ్య గారు. అయ్యో నా బంగారం. ఇదిగో నాన్న భద్రరంగా, మీరు వెళ్ళి నిప్పులు మార్చే పనిలో ఉండండి. అలాగేమ్మా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి పదండి.
నిప్పుల్లో నడవడానికి రెడీయా? మేము రెడీ. అయ్యో అత్తయ్య గారు, నాకెందుకు అవి ఒరిజినల్ నిప్పుల్లా అనిపిస్తున్నాయి. నీ పొందే, అవి డమ్మి నిప్పులే. కాలు పెడితే చల్లగా ఉంటాయి తప్ప కాలవు. వాటిని చూస్తే మాకు భయంగా ఉంది అత్తయ్య గారు. ఏంటత్తయ్య గారు, మీ కోడలు నడవనంటున్నారా? ఆ ఇంటికి పెద్దదానివి, ముందు నువ్వు నడిస్తే ఆ తర్వాత మేము నడుస్తా అంటున్నారు. సరే, వారి అభిమానం కోసం ముందు మీరే నడవండి. ఇదిగో, అవి నిజం నిప్పులైతే నేను నడవలేను కదా. అలా అయితే అది నిజం నిప్పులు కావనే కదా. మీకోసం, మీకు ధైర్యం రావడం కోసం నేను నడిచి చూపిస్తాను. ఆ తర్వాత మీరిద్దరు వెళ్ళి నడవండి. ఇలాంటి నిప్పుల్లో 4 ఏళ్ల వయసులోనే నేను నడిచేశానే. ఇదెంతా? అత్తయ్య గారు, అడుగు పెట్టాక వెనక్కి రాకూడదండి. మీ కోడలకి ప్రాణగుండం. అత్తయ్య గారు, ప్రాణం పోయినా సరే మీరు వెనక్కి రావడానికి వీలేదు. మీ దినం పెట్ట, ఇవి ఒరిజినల్ రిప్పులే. అయ్యో గారు, చెప్తే మీరు నడవరే. చెప్పుకుంటే నన్ను వదలేరే దేవుడా. అయ్యో మళ్ళీ రివర్స్ వచ్చేయండి. గారు, ఏం కాదు. ఏంటత్తయ్య గారు, ఎలా ఉందండి? చల్లగా ఉంది మధు. కదత్తయ్య గారు. అవునత్తయ్య గారు, ఎందుకలా అరిచారు? అలా అరవకపోతే వాళ్ళకి డౌట్ రాదనే. అవునవును, బాగా చల్లగా ఉంటుంది. ఆ కళ్ళలో నీళ్ళు చూస్తేనే అర్థం అవుతుంది. అత్తయ్య గారు, మమ్మల్ని వెళ్ళమంటారా? అబ్బా, నోట్తో చెప్పరే. బావే, అలాగే రావే. అదే వెళ్ళు. అయ్యో, కాలిపోతుంది. వస్తే దిక్కుమాలినంతా డమ్మీ డమ్మీ అని చెప్పి ఒరిజినల్ నిప్పుల మీద నడిపిస్తున్నావా? చచ్చిపోతున్నానే. సూపర్ బుజ్జి. అక్క, ఎలా ఉంది? చల్లగా ఉంది, కానీ నీ ఫేస్ అలా లేదే. చల్లదనం కాస్త ఎక్కువ అయినట్టుందక్క, అందుకే అలా ఉంది. ఓహో, అలాగా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అలాగే. వెళ్ళు.